తన సాహిత్యంతో సమాజంలోని అన్ని వర్గాల్లో చైతన్యాన్ని తీసుకువచ్చిన కవుల్లో గుర్రం జాషువా ప్రముఖులని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల సత్కళ వాహినిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో జాషువా జయంతి నిర్వహించారు. అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నవయుగ కవి చక్రవర్తి, కవి దిగ్గజం గుర్రం జాషువా సాహిత్యం ఎంతో ప్రత్యేకమని అన్నారు. విశ్రాంత తహసీల్దార్ కామి గౌరీ నాయుడు, అష్టావధాని కె దుర్గా ప్రసాద్, వేదరి శిరీష, డాక్టర్ ఈవి కృష్ణమాచార్యులు మాట్లాడుతూ జాషువా రచనలు, ఇందులోని ప్రాముఖ్యాన్ని వివరించారు. డాక్టర్ కస్తూరి, బీజేపీ నాయకుడు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, పైడా భావన్ ప్రసాద్, పెద్దిరెడ్డి రవికిరణ్, యార్లగడ్డ రామ్కుమార్, కృష్ణవర్మ, జ్యోతిర రాజేష్, గౌతు చిన్న, ముసలిగంటి సురేష్, చెన్నై దొర, పైడా రవీంద్ర, శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. వస్తే కనుక అది చాలా ఏమో మంచిది కాదేమో అనేటువంటి భావన అనేటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా ఉంది. అటువంటిది వారు రాసినటువంటి గెబ్బులు అనే పుస్తకంలో ఎక్కడైతే ఆ పుస్తకంలో ఉన్నటువంటి కథానాయకుడు ఎవరైతే ఉన్నారో వారు వెనుకబడినటువంటి తరగతులకు సంబంధించినటువంటి వ్యక్తిగా వారు రాస్తూ నాకు బాగా నచ్చినటువంటి అంశం అందులో గెబ్బులం వచ్చి టెంపుల్లో కూడా వెళ్ళగలుగుతుంది, ఎవరు ఆపలేరు దాన్ని. కానీ అప్పుడు ఉన్నటువంటి వర్ణ వివక్ష ఏ స్థాయిలో ఉండేదంటే టెంపుల్స్కి రాకూడదని, ఇటువంటి రిస్ట్రిక్షన్స్తో ఉండేటువంటి సమాజం ఆ రోజు ఉందని చెప్పేసి వారు బాధపడుతూ దాంట్లో ఎక్కడ కూడా వేరే రకంగా కూడా రాయొచ్చు. అంటే గబ్బిలంతో రాయబారం పంపించి పరమశివుడిని కలిసి మా బాధ ఇది అని చెప్పేటువంటి విధానం ఏదైతే ఉందో అది చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. యాక్చువల్లీ కరెక్ట్గా గమనిస్తే మీరు ఎవరైనా సాధారణంగా ఎవరినైనా పోల్చాలి, ఏదైనా కంపారిజన్ చేయాలి, లేకపోతే ఒక సందేశం భగవంతుడికి పంపించాలంటే మేఘాలతోనో లేకపోతే అటువంటి అంశాలతో ఎవరైనా కంపేర్ చేస్తారు. బాగా కవిగా పేరు వచ్చిన తర్వాత పీఠికాపురాధీశ్వరులైనటువంటి సూర్యరాయ బహద్దర్ వారు వారికి ఏనుగు అంబారీ ఎక్కించి సన్మానం చేశారు. ఇదే మన పిఠాపురంలో. ఆ సందర్భంగా తాను ఉయ్యూరు జమీందారు గారి కోసం బెజవాడలో రైలు ఎక్కి అటువైపు వెళుతూ ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన గురించి ఓ మాట అన్నాడు ఆయన. ఇప్పుడే సభాధ్యక్షులు వారు ఏదో పార్టీ అధ్యక్షుడు కదా ఈయనేం మాట్లాడతాడులే అనుకున్నా. చక్కని అవగాహన ఉంది వారికి. ఇక్కడ సంస్కృతి పట్ల, కవుల పట్ల అవగాహన లేకపోతే అంత చక్కని మాటలు చెప్పలేదు. ఇక మన ముఖ్య అతిథి గారి గురించి చెప్పక్కర్లేదు. వాళ్ళ నాన్నగారి పేరు చెప్తే నాటకాలు జ్ఞాపకం వస్తాయి. ఎమ్మెల్యే గారు ఏదో వగైరా అది వేరే. మూలారెడ్డి కళా పరిషత్ పేరుతోటి అంటే అక్కడ నేను రెవెన్యూ ఇన్స్పెక్టర్గా ఇతర ఉన్నటువంటి ఇతర పద్ధతుల్లో ఉద్యోగం చేసినప్పుడు చాలా దగ్గరగా చూసినటువంటి వాడిని. కడుపులో ఉన్న బిడ్డను కూడా తీసుకొచ్చి ఒక గొప్ప చిత్రం చూపించి ఒక గొప్ప మహనీయుడు అయిన వారి పాటలు కూడా మేము రేడియోలో అక్కడ పాడడం జరిగింది. కొన్ని శ్రీశ్రీ గారు ఎట్లాంటి గొప్పలో గొప్ప జాషువా గారు దానికి సమయంగా ఇందాక చెప్పిన మా విశ్వేశ్వరరావు గారిని మా అన్నారావు గారిని చెప్పారు. ఇంకా చాలామంది చెప్పవలసిన వాళ్ళు ఉన్నారు. అటువంటి జాషువా గారి సాహిత్యం చాలా కఠోరంగా ఉంటుంది. అసలు మొక్కలే మాకు చిన్నప్పుడు అర్థమే కావు. రేడియోలో పాడమంటే ఏదో గ్రూప్లోకి వెళ్ళేది, వాళ్ళతో పాటు మేము పాడేయడం జరిగేది. తర్వాత ఇంత మంచి సాహిత్యం ఉందా అని నాకే ఇదిగా ఉండేది. ఘంటసాల గారు అప్పట్లో కొన్ని పద్యాలు చాలామంది కవులందరూ వారు రాసిన కొన్ని పద్యాలు కానీ పాడారు. ఇప్పుడు మా ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఇది 24 గంటల్లో జరిగిన ఒక కార్యక్రమం. ఎన్నాళ్ళ నుంచో మా ఆశయం ఇక్కడ సాహితీ సమ్మేళనం పెట్టాలని చెప్పి దాదాపుగా మా సతీష్ గారికి 20 సంవత్సరాల నుంచి పెట్టాల్సిన తప్ప అది ప్రతిఫలించలేదు. ఎందుకంటే ఇవాళ గుర్రం జాషువా గారి 130వ జయంతి కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతాం. మరలా రేపు వాల్మీకి మహర్షి యొక్క జయంతిని మనం జరుపుకోబోతా ఉన్నాం. ఇటువంటి పురాణ ఇతిహాసాలను మనకు అందించిన వ్యక్తులు, ఒక సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించడానికి తప్పించిన వ్యక్తులు, భరతమాత యొక్క జాతి ఔన్నత్యాన్ని, సార్వభౌమాధికారాన్ని కాపాడడం కోసం కృషి చేసిన వ్యక్తులు, అటువంటి మహానుభావుల చరిత్రల్ని అనునిత్యం జ్ఞప్తికి తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేస్తాం. మరి ఆనాడు ఏదైతే సమతా ఉద్యమాల్లో ఆంధ్ర అంటే తెలుగు వారందరూ ముందున్న నేపథ్యంలో ఆంగ్లేయుల
పరిపాలనా కాలంలో భారతీయ విద్యా వ్యవస్థ నాశనం చేయబడిన నేపథ్యంలో దళితులు కుల వివక్షను ఎదుర్కొంటూ ఆ రోజు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కుల వివక్షతను ఎత్తి చూపుతూ ఖండిస్తూ పరిష్కార మార్గాలు చూపిస్తూ ఆ రోజు సమతా సాహిత్యం ముందుకు రావడం జరిగింది. ఆ సమతా సాహిత్యంలో ప్రముఖులు ముగ్గురు, గుర్రం జాషువా గారు, ఉన్నవ లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా బోయి భీమన్న గారు.